Hi guys, back to our channel Success with English by Lalasa. How are you guys? How is your preparation going on? Okay, I hope best. And today I'm going to explain you about non-verbal information, that is question 9. Question 9 non-verbal information. Okay, now this is also for 5 marks and easily without any preparation, without any tension we will get 5 marks. I will help you to get those 5 marks, don't worry. So what do we have in non-verbal information? So this information we can get through pie chart, tables, bar graph, tree diagram and flow charts. Don't worry, I will explain you about these 5 topics one by one in 2 videos. Today pie chart and tables, tomorrow these 3 I will explain, because if I explain all the topics in the same video it will be lengthy and you will get confusion. So now I am going to explain pie chart. Exam lo pie chart iste ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తే దాన్ని ఎలా మీరు ఆన్సర్ చేయాలో నేను ఇప్పుడు హెల్ప్ చేస్తాను, చూడండి. ఓకేనా? సి గైస్, ఆల్రెడీ హియర్ ఐ హ్యావ్ డ్రా ఏ పై చార్ట్ విత్ క్వశ్చన్స్. మీకు పై చార్ట్ అనేది ఎగ్జామ్లో ఎలా ఇస్తారో అంటే కిందకి మీకు కనిపించట్లేదు, నేను తర్వాత మళ్ళీ డౌన్ చేస్తానండి కెమెరా. ఫస్ట్ పై వరకు చూడండి. ఇక్కడ పైన హెడ్డింగ్ ఇస్తారు మీకు, పై చార్ట్ షోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వీ యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే ఈ పై చార్ట్ దేని గురించి మనకు చెప్తుందయ్యా అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ వీ యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, మనం వాటర్ని వేటికి యూజ్ చేస్తాము అనే దాని గురించి ఈ పై చార్ట్ మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ హౌ మచ్ వాటర్ డూ వీ యూజ్ అనేది మెయిన్ హెడ్డింగ్. ఇది ఒక్కసారి చూడండి, 1 2 3 4 5 6 పర్పసెస్కి మనం యూజ్ చేస్తున్నాము వాటర్. ఒకటి టాయిలెట్ ఎంతండి, 26.7%. నెక్స్ట్ లీకేజ్ ఆఫ్ వాటర్ 13.7. అదర్స్ మిగిలిన వాటి కోసం 5.3. క్లాత్స్ వాషర్ బట్టలు ఉతకడానికి 21.7. ఫాసెట్ కోసము 15.7. షవర్ కోసము 16.8. 26.7, 13.7, 5.3, 21.7, 15.7. ఇదంతా క్లియర్గా మీకు క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది కదా. ఇది ఒక్కసారి చదివి పక్కన పెట్టేసేయండి. నౌ కమ్ టు ద క్వశ్చన్స్. సో ఇక్కడ ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. మేబీ మీకు చిన్న లెటర్స్గా కనిపించవచ్చు, బట్ నేను చదువుతాను కదా, అది అర్థం చేసుకోండి. వన్స్ చెక్ హియర్, టోటల్లీ దే విల్ గివ్ 5 క్వశ్చన్స్. దిస్ ఈస్ ఫర్ 5 మార్క్స్. ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్. ఓకేనా? సో టోటల్లీ 5 మార్క్స్కి వాట్ డస్ ద పై చార్ట్ షో? పై చార్ట్ అనేది మనం దేని గురించి చెప్తుంది? ఇక్కడ నేను మీకు ఇందాక టాప్లో చూపించాను, చూసారా? ఇదిగోండి, టాప్ ఆఫ్ ద మీన్స్ పేజ్ ఉంటుందండి. ఈ క్వశ్చన్కి టాప్లో ఉంటుంది, పై చార్ట్ షోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్. క్వశ్చన్ చూసారా? వాట్ డస్ ద పై చార్ట్ షో? ఇక్కడ కూడా షో అనే ఉంది. నేను మొన్న మీకు అన్సీన్ ప్యాసేజెస్కి చెప్పినట్లుగా ఈ క్వశ్చన్లో షో అనే ఉంది, అండ్ ఇక్కడ ఆన్సర్లో కూడా పై చార్ట్ షోయింగ్ అనే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలంటే ద అమౌంట్ ఆఫ్ వాటర్ యూస్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ అనే ఆన్సరు ఈ ఫస్ట్ క్వశ్చన్కి రాయాలన్నమాట. ది అమౌంట్ ఆఫ్ వాటర్ we use for different purposes. అది పైన టాప్లో ఉన్నది ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, ఫర్ వాట్ డు వి యూజ్ మ్యాక్సిమం వాటర్? ఎక్కువ వాటర్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? చూడండి, అప్పుడు మీరు పై చార్ట్లో ఉన్నటువంటి ఇవి అంటే ఈ పర్సంటేజెస్ ఉన్నాయి కదా, ఎక్కువ పర్సంటేజ్ దేనికి ఉందో చూడాలి. ఇది 26.7, 13.7, 5.3, 21.7, 15.7 అండ్ 16.8. అప్పుడు హైయెస్ట్ దేనికి ఉంది? టాయిలెట్. ఆన్సరు టాయిలెట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ వాటర్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్? అంటే దీనిలో మొత్తం ఎన్ని టైప్ ఆఫ్ మనం వాటర్ లీకేజ్ని ఎన్ని టైప్స్గా కన్సిడరేషన్ తీసుకున్నాము? 1 2 3 4 5 6. అదర్స్ అనేది ఉంది, అవి మనకు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం, యూ కెన్ రైట్ 6 టైప్స్ అని రాయండి. 6 టైప్స్. హౌ మచ్ వాటర్ ఈజ్ ఇన్ లీక్స్? అంటే లీక్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది? లీక్స్ ఎక్కడన్నా ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి, టాయిలెట్ కిందే లీక్స్ ఉన్నాయి. ఎంత? 13.7%.
నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్? నాకు ఇక్కడ ప్లేస్ లేక కొంచెమే రాశానండి, కానీ మీకు బుక్లో క్లియర్గా ఉంటుంది. డౌన్ ఆఫ్ ద పై చార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో టాప్ ఆఫ్ ద పేజ్ ఉంటుంది, లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో బాటమ్ ఆఫ్ ది పేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో సోర్స్ ఏంటంటే ఇక్కడ సోర్స్ అనేది క్లియర్గా ఉందండి, ఇక్కడ సైడ్ హెడ్డింగ్ బుక్లో. సో ఇక్కడ సోర్స్కి ఆన్సర్ ఏమి అంటే ఇక్కడ ఉంది ఆన్సర్, అమెరికన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది 5th క్వశ్చన్ ఆన్సర్కి ఇక్కడ రాయాలన్నమాట. సో ఈ విధంగా ఆన్సర్స్ అన్నీ డయాగ్రామ్లోనే ఉంటాయి, జస్ట్ ఏవేంటి ఎక్కడున్నాయని ఫైండ్ అవుట్ చేసి రాయటమే, అంతే. ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తాయి. వచ్చాయా? చూసారండి ఎంత ఈజీనో. జస్ట్ మనం కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ఆన్సర్స్ ఫ్రమ్ క్వశ్చన్ పేపర్. ఓకే, అండ్ నెక్స్ట్ సి హియర్ ఈస్ ట్రీ డయాగ్రామ్స్. ఇది కూడా 5 మార్క్స్కేనండి. ఒక డయాగ్రామ్ ఇస్తారు అండ్ 5 క్వశ్చన్స్ ఇస్తారు. బట్ నేను ఇక్కడ ప్లేస్ లేదని 3 క్వశ్చన్సే రాశాను, జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. బట్ 5 ఇస్తారు. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 5 ones are 5 మార్క్స్. ఇది కూడా అంతే ఈజీగా ఈ చార్ట్ చూసి అర్థం చేసుకొని ఆన్సర్ రాస్తే వితౌట్ ప్రిపరేషన్ యూ విల్ గెట్ 5 మార్క్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ వెబ్స్ అనమాట. దిస్ ట్రీ చార్ట్ ఈజ్ అబౌట్ వెబ్స్ అండ్ కైండ్స్ ఆఫ్ వెబ్స్. Totally we have 2 kinds of verbs, main verb and auxiliary verbs. Again main verbs are divided into 2 parts, transitive and intransitive. Auxiliaries are primary, modal. Primary verbs are be forms, is, am, are. Have forms, has, have, had. Do forms, do, does, did. Okay na? And again modal verbs will, would, can, could, may, might, must. అన్నింటిని మోడల్ వెబ్స్ అంటాం. సో this is the chart telling us about kinds of verbs, and ఇక్కడ ఉంది following tree diagram shows types of verbs. Now see the questions. How many types of verbs shown in the diagram? Okay na? How many types of verbs here? Main verb and auxiliary. These are the main. Subdivisions are later, so we have to write answer 2 కదా. హ్యావ్ ఈజ్ ఏ, నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్. హ్యావ్ ఈజ్ ఏ డాష్ టైప్ ఆఫ్ వెర్బ్. హ్యావ్ అనేది ఎక్కడ ఉందో చూడండి, ఇదిగో బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్ కదా. హ్యావ్ అనేది వాట్ టైప్ ఆఫ్? ప్రైమరీ. ఆక్సిలరీ, ప్రైమరీ టైప్ ఆఫ్ వెర్బ్ అనేది రాయచ్చు, లేదా ఆక్సిలరీ అనైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఏ మోడల్ వెర్బ్ ఈజ్ ఏ సబ్ డివిజన్ ఆఫ్ డాష్ వెర్బ్. మోడల్ వెర్బ్ అనేది ఎక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద సబ్ డివిజన్ ఆఫ్ ఆక్సిలరీ. ఓకేనా? అది. సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బోత్ ఇక్కడే ఉంటాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు, చాలా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, యూ విల్ గెట్ 5 మార్క్స్ వెరీ వెరీ ఈజీలీ. ఓకేనా? అబౌట్ రిమైన్ 3 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకేనా? సో with this I am closing today's session. I hope you have understood well. If you understood well about today's topics, please give like to my video, and if you did not subscribe my channel up to now, please subscribe once. Okay na? If you have any doubt about this, please comment me in comment section. With this I am closing today's session guys. Bye to all, have a nice day. Bye guys.